హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు గుడ్లు ఉంటే చాలండి, ఎన్ని రకాల వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. కర్రీస్ గుడ్లతోటి రకరకాల కర్రీస్ చేసుకోవచ్చు. ఈరోజు మనం గుడ్డు తురుము కర్రీ చేసుకుందామండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి, రోటీలోకి, దేనిలోకైనా బాగుంటుందండి. దీనికి మనం ఫస్ట్ గుడ్లు ఉడకబెట్టి పెట్టుకోవాలి. నేను 4 గుడ్లతో చూపిస్తున్నానండి. మీరు మీ కర్రీ క్వాంటిటీని బట్టి గుడ్లు ఉడకబెట్టుకోండి. ఈ విధంగా ఉడకబెట్టిన తర్వాత తురిమేది తీసుకొని పెద్ద రంధ్రాలు ఉన్న వైపు చక్కగా తురుముకోండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. దోశల్లో కూడా బాగుంటుంది. పిల్లలు ఉత్తదే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా గుడ్లన్నీ తురుముకోండి చక్కగా. ఈ విధంగా తురిమేసి పక్కకి పెట్టుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకోండి. ఈ బాండి కాలిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కాగిన తర్వాత, ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర వేసి, ఇది కొంచెం వేగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి ఇదే ఆయిల్లో వేసుకోండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఈ కలర్ రావాలి, ఈ కలర్ వచ్చే వరకు వేయించండి. ఈ కలర్ వస్తేనే కూరకి మంచి రుచి వస్తుందండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇది కూడా వేగిన తర్వాత, అల్లం వెల్లుల్లి కూడా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 2 పండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోండి. టమాటా మెత్తగా ఉడికిపోవాలండి, ఉడికే వరకు వేయించుకొని ఈ విధంగా టమాటా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోండి. 1/2 స్పూన్ కారం, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇదంతా చక్కగా వేగే వరకు వేయించుకోండి. కొంచెం ఒక 5 నిమిషాలు టైం పడుతుందండి. 5 నిమిషాలు వేగిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. ఈ వాటర్లో ఉడికింది అంటే టమాటా, ఉల్లిపాయ చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. ఈ విధంగా వాటర్ పోసేసుకొని ఒక్కసారి తిప్పుకొని ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇట్లా ఆయిల్ అంతా బయటికి రావాలండి. ఈ విధంగా అయ్యే వరకు ఉడకనిచ్చి ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న గుడ్లని వేసేసేయండి. ఈ గుడ్లు వేసిన తర్వాత అడుగున మాడిపోతుందండి. మనము లోపల ఎల్లో కూడా తురిమాం కాబట్టి అడుగున అంటుతుంది. కాబట్టి సిమ్లో పెట్టి వేయించుకోండి. గుడ్లు వేసేసిన తర్వాత 5 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకొని కొంచెం కసూరి మేతి చల్లుకోండి. కసూరి మేతి ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే చల్లండి, లేదంటే స్కిప్ చేసేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసి చక్కగా ఒక 5 నిమిషాలు వేయించుకోండి కూరని. ఈ విధంగా మొత్తం వేయించుకొని మరీ గట్టిగా అయిపోయే వరకు వేయించొద్దండి. ఆరిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇట్లా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కూర రెడీ అయిపోయిందండి. మనం చపాతీలో తిన్నా, అన్నంలో తిన్నా, దోశల్లో తిన్నా, రోటీలో తిన్నా, పూరీలో కూడా తినొచ్చండి. అంత బాగుంటుంది ఈ కర్రీ. పిల్లలు అయితే ఉత్తదే తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం అండి ఈ కర్రీ, అంత బాగుంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.